So good evening everyone. So welcome back to our session. Right now today in this session we are going to discuss about the continuation part of the statistics. సో ఆల్రెడీ మనం ప్రాబబిలిటీ అనే ఒక చాప్టర్ని సక్సెస్ఫుల్గా ఫోర్ వీడియోస్ పార్ట్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ అప్కమింగ్ యూనిట్ అయినటువంటి స్టాటిస్టిక్స్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. సో స్టాటిస్టిక్స్లో ఫస్ట్ వీడియో ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ ఇంట్రడక్షన్, బేసిక్స్, డెఫినేషన్స్ అండ్ ఫండమెంటల్స్. అది కూడా ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది మన యొక్క ఛానల్లో. సో ఎవరైతే చూడలేదో, ద పీపుల్ హూ హ్యావ్ నాట్ విజిటెడ్ అవర్ ఛానల్, you just please go through our channel once. So right now today in this session we are going to discuss about the continuation part of the video 1. So video 1 లో మనం ఆల్రెడీ బేసిక్స్ అంటే తెలుసుకున్నాం. స్టాటిస్టిక్స్ అంటే 9th క్లాస్ యొక్క స్టాటిస్టిక్స్కి 10th క్లాస్ యొక్క స్టాటిస్టిక్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, అసలు డేటా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, అలాగే గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అలాగే సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాము, అలాగే రేంజ్ అంటే ఏంటి, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ టెండెన్సీస్ని ఎలా మెజర్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ అంటే బేసిక్స్ యూనిట్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. సో టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెకండ్ కంటిన్యూషన్ పార్ట్, దట్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్. సో ఏంటంటే రిలేషన్ ఏమంటాం దాన్ని, రిలేషన్ బిట్వీన్ ఏంటది మీన్ అండ్ అలాగే సెకండ్ది మీడియన్. సో మీన్, మీడియన్ అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మోడ్. సో మొత్తం మనకి 3 ఐటమ్స్ ఉంటాయి, మీన్, మీడియన్ అండ్ మోడ్. అయితే వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ వీడియో సెషన్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు డిమాన్స్ట్రేట్ క్లియర్లీ. సో So I would like to tell you about the relationship between mean, median and mode. So before going to describe the relationship between these, అసలు ఈ మూడింటిని మనం సెంట్రల్ టెండెన్సీస్ అంటారని చెప్పి నేను క్లారిటీగా చెప్పాను అనమాట. సో వీటిని మొత్తం ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారు అంటే క్లారిటీగా రాస్తుంది చూడండి, సెంట్రల్. ఓకే, ఏంటి సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. ఏమంటాం వాటిని, సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి, మనకి మీన్, మీడియన్, మోడ్, ఈ మూడింటిని కలిపి సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇప్పుడు వీటిని మనం గ్రూప్డ్ డేటాలో, అన్గ్రూప్డ్ డేటాలో ఎలా మెజర్ చేస్తారు అన్నది అప్కమింగ్ వీడియో క్లాసెస్లో ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ మనం చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు మనం ఏం చేయబోతాం, రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, మీన్ అనే వర్డ్ని మనం ఏం చేస్తాం, ఎక్స్ బార్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. మీన్ ఈజ్ డినోటెడ్ విత్ ఎక్స్ బార్. మీడియన్ని మనం జనరల్గా మీడియన్ అనే రాస్తాం. ఏమని రాస్తాం, మీడియన్ని మీడియన్ అనే రాస్తాం అనమాట. ఓకే, ఏమని రాస్తాం, మీడియన్ని మీడియన్ అనే రాస్తాం అనమాట. సో మీన్, మీడియన్ అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మోడ్ అనమాట. మోడ్ని జెడ్ అనే ఆల్ఫాబెట్ ఇండికేట్ చేస్తాం. సో మీన్, మీడియన్, మోడ్. ఇప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ లైన్లో రాస్తున్నాం చూడండి. ఫస్ట్ వన్ మీన్ అండ్ సెకండ్ వన్ మీడియన్. సో సెకండ్ వన్ ఏంటండి, మీడియన్ అండ్ థర్డ్ వన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మోడ్. మీన్, మీడియన్, మోడ్. ఇప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్ ఏంటి? సో వాట్ వాజ్ ద ఇంటర్ రిలేషన్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ ద మీన్, మీడియన్, మోడ్? ఈ మూడింటిని ఏమంటారని చెప్పుకున్నాం, సెంట్రల్. ఏమంటాం వాటిని, సెంట్రల్ టెండెన్సీస్. ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మనకి ఎగ్జామినేషన్లో ఒక్కొక్కసారి అడుగుతాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కమ్స్ అండర్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీలోకి రానిది ఏంటి అని అడుగుతాడు. మీనా, మీడియనా, మోడా, రేంజ్ అని అడుగుతాడు. రేంజ్ అనేది సెంట్రల్ టెండెన్సీస్లోకి రాదు, మీన్, మీడియన్, మోడ్ మాత్రమే వస్తాయి. అయితే ఇప్పుడు రిలేషన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఏమని రాస్తాం, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా వినండి, 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మీన్. అంటే 2 ఇంటూ మీన్ ప్లస్ 1 మోడ్ అనమాట. 1 మోడ్ అంటే సింపుల్గా మనం మోడ్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్
మీన్, మీడియన్ అండ్ మోడ్. వీటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వీటిని బేస్ చేసుకుని ఇస్తాడు. 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ అంటే 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ తీసుకుంటున్నాం. ఓకే, మిడిల్ వాల్యూ తీసుకొచ్చి దాన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేస్తాం. సో 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మీన్, 2 మీన్ ప్లస్ 1 మోడ్ అనమాట. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. ఈ రిలేషన్ బేస్ చేసుకుని మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఒకసారి మీరు కనుక గుర్తుపెట్టుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, మన గత పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడిగాడు. సో ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా, ఏమి ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద డేటా ఆర్ 10 and 11 అంటున్నాడు. ఓకే, ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ డేటా, మీన్ వాల్యూ ఇచ్చాడు చూసుకోండి, మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ డేటా ఆర్ ఎంత అని చెప్తున్నాడు, మీన్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, 10 అని చెప్తున్నాడు. అండ్ అలాగే మీడియన్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, 11 అని చెప్తున్నాడు. ఓకే, ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ డేటా ఆర్ 10 and 11 respectively, then the mode for the given data is dash అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, మనకి మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మోడ్. మోడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట బై యూజింగ్ ద రిలేషన్. సో రిలేషన్ ఏముంది, 3 ఇంటూ మీడియన్ అంటే 3 ఇంటూ మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చాడు. సో 3 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మీన్ అనమాట. అంటే 2 ఇంటూ మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు అనమాట. ప్లస్ మోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు మోడ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 3 11s ఆర్ 33 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 20 ప్లస్ మోడ్ అనమాట. సో ఫైనల్గా మనకి మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ప్లస్ 20 విల్ బికమ్ మైనస్ 20. సో 33 ప్లస్ 20 విల్ బికమ్ మైనస్ 20. సో దట్ హియర్ ద లెఫ్ట్ ఓవర్ ఈజ్ మోడ్ అండ్ ఫైనల్లీ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 33 నుంచి 20 తీస్తే 13 అనమాట. సో ఫైనల్లీ దేర్ ఫోర్ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ ఈక్వల్ టు 13 అన్నది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి శాంపుల్గా మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అడిగే విధానం ఇలా ఉంటుంది అనమాట. సో వన్స్ అగైన్ మీన్, మీడియన్, మోడ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెంట్రల్ టెండెన్సీస్. ఓకే, సో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం అనమాట. ఓకే, మీన్ మీడియన్ ఇచ్చాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దాన్ని బట్టి మనకి ఇక్కడతో మనకి రిలేషన్షిప్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద మీన్ అండ్ మోడ్, ఈసారి మీన్ మోడ్ ఇచ్చాడు. మరొకసారి చూసుకొని రిలేషన్ రాస్తున్నాను, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ ఏంటండి 1 మోడ్. ఈ రిలేషన్ ఉపయోగించి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, ఇఫ్ ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఎ డేటా, మీన్ ఇచ్చాడు, మోడ్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీ జాగ్రత్తగా నోట్ చేయండి. ఇఫ్ ద మీన్ అండ్ మోడ్, మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇఫ్ ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఎ డేటా ఆర్ 15 and 18. ఓకే, సో మీన్ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడు మనకి, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 15. అండ్ అలాగే నెక్స్ట్ మోడ్ వాల్యూ వచ్చేటప్పటికి 18. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 15, mode is equal to 18. By using these two observations we have to calculate median. Okay, so ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 ఇంటూ మీడియన్ లాగే ఉంచండి. 3 ఇంటూ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీన్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు, మీన్ 2 ఇంటూ 15 ప్లస్ మోడ్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు, 18. సో ఫైనల్లీ 2 ఇంటూ 15 ఎంత, 30 ప్లస్ 18, 30 ప్లస్ 18 ఎంత అండి మనకి 48 అనమాట. సో ఇక్కడ ఏం మిగిలింది, 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 48. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ మీడియన్. బట్ ఇక్కడ మనకి ఏముంది, 3 ఇంటూ మీడియన్ ఉంది కాబట్టి ఇంటూ 3ని అటుగా తీసుకెళ్తే బై 3 అయ్యి ఇక్కడ ఓన్లీ సింగిల్ మీడియన్ మిగులుతుంది అనమాట. కాబట్టి సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 48, 3 ఇంటూ, సో ఇంటూ 3 విల్ బికమ్ బై 3, 3 16s are 48, 16 16 16 3 టైమ్స్ అనమాట. సో ఫైనల్గా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకు ఆన్సర్
16. సో ఇది మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానం అనమాట. సో మీన్, మీడియన్, మోడ్ని బేస్ చేసుకుని వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వన్స్ అగైన్ ద రిలేషన్షిప్ ఏంటంటే 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. సో ఆ రిలేషన్ కనుక గుర్తుపెట్టుకుంటే వీ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఏ కంఫర్టబుల్ వే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.